ప్రతి వ్యక్తికి పరిస్థితికి పరిష్కారం ఉండదు. అన్నిటికీ ఒకటే సమస్యకు పరిష్కారం ఆత్మిక స్థితి. మనల్ని మనం చూసుకోవడము, మన శక్తిని పెంచడము, మనం వరదానాలు ఇవ్వడము. సో ఎవరికి వాళ్ళకి చేసుకుంటూ పోవాలి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి గనక సమస్య ఉంటే, పిల్లలకు గాని ఉన్నప్పుడు, దాన్ని మీరు పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళకి శక్తి ఇస్తూ పోవాలి. ఇది ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నేను కింద పడ్డాను అనుకోండి, నా అంతట నేను లేవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎవరైనా సహాయం చేశారనుకోండి లేవడానికి, ఈజీగా లేవగలుగుతారు. అదే విధంగా ఎవరైనా ఆ రకంగా మానసికంగా పడిపోయి ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహయోగం ఇవ్వగలుగుతాం. సో వాళ్ళకి వరదానాలు ఇస్తాం, సదాశాంతి. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే వాచా ద్వారా చెప్తే పనిచేసే రోజులు కావు ఇవి. శక్తిని ఉపయోగించాల్సిందే. సో ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికైనా సమస్య ఉంది అనుకుంటే వాళ్ళకి మీరు వాళ్ళ అలజడిలో ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి జ్ఞానం విను, ఇది చెయ్యి పెట్టు అంటే నాకు తెలిసి వినరు. కాబట్టి ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చండి, వాళ్ళకి శక్తిని ఇవ్వండి. సో ఏ రకంగా చేస్తారు అది? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, సపోజ్ మా ఇంట్లోనే సమస్య ఉంది అనుకుందాం. పిల్లల చదువులు అవ్వచ్చు, పిల్లల ఉద్యోగాలు అవ్వచ్చు, భార్యాభర్తల సమస్యలు అవ్వచ్చు, ఏదైనా ఉన్నా మనం ఇంట్లో వాళ్ళకి కూర్చోబెట్టి నువ్వు జ్ఞానం విను విను అంటే అలజడితోటి ఉన్న మనసు ఏనాడు వినదు. దానికి ఎంతో ఆ భగవంతుని మీద నమ్మకం ఉన్నప్పుడు, అరే వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని అప్పుడు వింటారే తప్పితే, సాధారణంగా అయితే ఇంకా నా బతుకు ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. అటువంటి టైంలో ఇప్పుడు నా విషయంలో నేనే రియలైజ్ అయ్యాను కాబట్టి, నేనే ఇది ప్రయోగం చేశాను కాబట్టి జరిగిపోయింది, ఫాస్ట్ గా జరిగిపోయి. అంటే నాది నేనే చేశాను కాబట్టి ఫాస్ట్ గా అవుతుంది. ఇంకొకరికి చేసినప్పుడు ఏమవుతుందంటే టైం పడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే ఇంకొకరిని మనం లేపే ప్రయత్నం చేస్తున్నాం. మనం లేవాలనుకున్నప్పుడు లేచేయడం ఈజీ ఏదో చేసి, కానీ ఇంకొకరిని లేపాలనుకున్నప్పుడు వాళ్ళు లేవాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉండాలి కదా. నా బతుకింతే, నేను ఇలాగే కింద పడి ఉంటాను అని అంటే చాలా ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది.